వెల్కమ్ టు SR6 న్యూస్. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో కలవరి టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని రెబ్బనపల్లి CSI చర్చ్, ముత్యంపేట మరియు ముత్యంపేట మెయిన్ రోడ్లో గల ఎల్ఆర్ఎం చర్చ్, యేసుక్రీస్తు ప్రార్థన మందిరాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అత్యధికంగా క్రైస్తవులు పాల్గొని ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెబ్బనపల్లి CSI చర్చ్ పాస్టర్ సదానందం, ఎల్ఆర్ఎం పాస్టర్ కిరణ్, ముత్యంపేట పాస్టర్ CH సుశాంత్, షాలోమ్ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ కుల పెద్దలు రాజారావు, రామకృష్ణ, చిన్నయ్య, నిహార్ వర్మతో పాటుగా అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. ప్రేమిస్తావా సరి, నీ విశ్వాసం నాకు ఫలం ఇతరులను కనికరిస్తావా సరి, లేనట్లయితే నువ్వు కూడా వాళ్ళలో కలిసిన వాడు. దయచేసి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి, దేవుడు మనతో మాట్లాడాడు. క్రిస్మస్ సందర్భంలో సమయాన్ని పోనీయకు, దాటిపోనీయకు. నీ మనస్సులో తగ్గించుకో, ఆయన కొప్పుకో. దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. లేకపోతే నాశనం, నాశనం, నాశనం. లోకమంతా నాదని ఎంచి ఉద్దేశం, యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల్ని ప్రేమించి, మనుషుడు ఏ ఒక్కరు కూడా నశించిపోవడం అనేది ఇష్టం లేక ఆ మనుషుల్ని రక్షించాలని ఆయన నరుడుగా ఈ లోకంలోనికి జన్మించుంటా ఉన్నాడు. మనుషుల్ని తన వల్ల మార్చడానికి, మనుషుల్లో ప్రేమని నింపడానికి, సత్య మార్గాన్ని బోధించడానికి ఈ లోకంలోనికి నరుడుగా వచ్చినటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. భరించడానికి ఈ యొక్క భూమి మీద రక్తం కార్చి ప్రాణాన్ని పెట్టి శిలువలో మరణించి మనందరికీ కూడా పరలోక భాగ్యాన్ని, స్వర్గాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు మా యొక్క ఎల్ఆర్ఎం గ్రామం రెహబోతు చర్చి మందిరంలో మా యొక్క సంఘ పెద్దలు, పాస్టర్ గారు, మేమందరం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నామండి. కాబట్టి ఈ దినాన్ని పురస్కరించుకొని ప్రేక్షకులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియోను చూస్తూ ఉంటున్నటువంటి మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అసలు వాస్తవానికి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క లోకానికి రావడం, మానవాళ్ళందరి నిమిత్తము ఆయన పుట్టడమే అసలైనటువంటి ఈ యొక్క క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క లోకానికి రావడం ద్వారా ఆయన దేవుడు కాలేదు, కానీ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆయనే దేవుడు అయి ఉండి, ఆయనే దేవుడుగా ఉంటున్నప్పటికీ ఆయన మానవాళ్ళందరి నిమిత్తము, అనగా పాపముతో, శాపంతో నశించిపోతూ ఉంటున్నటువంటి మానవాళ్ళందరి నిమిత్తము ఆయన ఈ యొక్క లోకానికి వచ్చి మనందరిని ప్రేమించి, ఆయన మన నిమిత్తము మనకు రావాల్సినటువంటి శిక్ష, అనగా మన యొక్క పాపములకు రావాల్సినటువంటి ఆ యొక్క మరణ శిక్షను ఆయన శిల్వలో భరించి ఈ యొక్క లోకానికి సమాధానమును తీసుకొని వచ్చి ఉన్నాడు. అదే క్షమాపణను దేవుడు అనుగ్రహించాడు. ఎందుకనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు అని యోహాను సువార్తలో చెప్పబడుతూ ఉంటుంది. కనుక ఆ విధంగా దేవుడు మరల ఒక విషయాన్ని గమనించినట్లయితే, దేవుడు కేవలము క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, కానీ ఆయనను ఎవరైతే అంగీకరిస్తాడో ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వారందరికి కూడా
ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని మనం అందరం కూడా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. ఇటు చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ యొక్క వార్తాపత్రిక వారికి శుభములు, వందనాలు తెలియజేయచ్చు. అందరికి కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. వెలుగు ప్రకాశించను. మరి అట్టి వెలుగు మనం కలిగి ఈ లోకంలో నడుచుకునే కృపను మరి దేవుడు మనకు అందిస్తున్నాడు. ఎవరు నశించుట దేవునికి ఇష్టం లేదు. అందరూ కూడా మరి క్షేమంగా మరి ఆయుష్ను, ఆరోగ్యమును, సంతోషమును కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుంటూ ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాలు పొందుకొని మరి ముందుకు జయకరమైన జీవితాలు జీవించుటకు ఆయన కృప, ఆయన సన్నిధి మరి లోకమంతటికి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మరి సమాధాన స్థితి పొందుకొని లోకంలో అందరూ కూడా మనశ్శాంతి, మంచి మార్గమును ఎంచుకొని జరుగుతున్న పరిస్థితులలో కేవలము మరి